Hi everyone. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై ద ఇయర్ 2047 అంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అందుబాటులో ఉండాలనే ఏకైక లక్ష్యంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా IRDAI ఈ రంగంలో చాలా చేంజెస్ తీసుకొస్తోంది. లేటెస్ట్గా 5th సెప్టెంబర్ ఒక మాస్టర్ సర్క్యులర్ని కూడా రిలీజ్ చేసింది. ఈరోజు వీడియోలో టాపిక్ IRDAI మాస్టర్ సర్క్యులర్లో ప్రపోజ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ చేంజెస్, అలాగే ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్గా మనందరిపై రాబోయే కాలంలో ఈ మార్పులు ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్న అంశాన్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు క్విక్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు సతీష్. గత 15 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కన్సల్టెంట్గా వర్క్ చేయడంతో పాటు బ్యాంకింగ్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ రంగాల్లో 25 years ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాకుంది. మా ఈ ఛానల్లో ప్రతి వారం మీ అందరికీ ఉపయోగపడేలా ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్గా షేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి అండ్ ఇటువంటి ముఖ్యమైన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఎందుకంటే మాకు మీ అందరి సపోర్ట్ తప్పనిసరిగా అవసరం. సో లెట్స్ బిగిన్ ద వీడియో. అన్నిటికంటే ముందుగా అసలు ఈ మాస్టర్ సర్క్యులర్ అంటే ఏంటి అండ్ IRDAI ఎందుకు ఇలాంటి సర్క్యులర్స్ని రెగ్యులర్గా రిలీజ్ చేస్తుంటుందనే విషయం తెలుసుకుందాం. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన దేశంలో బీమా రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థ. IRDAI ముఖ్య ఉద్దేశం పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి అవసరమైన గైడ్ లైన్స్ని సెట్ చేయటం, ఓవరాల్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ గ్రోత్ని ప్రమోట్ చేయటం అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పాలసీ హోల్డర్స్కి అండగా క్లెయిమ్స్ అండ్ గ్రీవెన్సెస్ లాంటి అంశాల్లో న్యాయం జరిగేలా సరైన ప్రిన్సిపల్స్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఫాలో అయ్యేలా చూడటం. సో మారుతున్న అవసరాలు అండ్ గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా IRDAI ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అండ్ ప్రాసెసెస్లో చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూనే ఉంటుంది. ఈసారి 5th సెప్టెంబర్ రిలీజ్ చేసిన మాస్టర్ సర్క్యులర్లో పాలసీ హోల్డర్స్కి ఉపయోగపడే అనేక మార్పులు తీసుకొచ్చింది అండ్ వీటిలో చాలా చేంజెస్ 1st అక్టోబర్ నుండి ఆల్రెడీ అమల్లో కూడా వచ్చాయి. ఈ సర్క్యులర్ టోటల్గా 109 pages డాక్యుమెంట్. అయితే ఇందులో హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని వయసుల వారికి, అన్ని ఆక్యుపేషన్స్లో పనిచేసే వారికి, అన్ని రకాల మెడికల్ కండిషన్స్, డిజబిలిటీస్, అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అండ్ క్రానిక్ కండిషన్స్ ఉన్నవారికి కూడా ఉపయోగపడేలా ప్రోడక్ట్స్, యాడ్ ఆన్స్ లేదా రైడర్స్ ఇంట్రడ్యూస్ చేయాలని ఈ సర్క్యులర్లో మెన్షన్ చేస్తున్నారు. సో దీని ప్రభావంతో రాబోయే రోజుల్లో ఇన్సూరెన్స్ పాలసీస్లో చాలా మార్పులు ఎక్స్పెక్ట్ చేయవచ్చని చెప్పాలి. ప్రోడక్ట్స్ డిజైన్ చేసే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని లాస్ అంటే చట్టాలని దృష్టిలో ఉంచుకోవాలని మెన్షన్ చేశారు. వాటి వివరాలు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. దీని ముఖ్య ఉద్దేశం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అందరికీ అవైలబుల్గా ఉండేట్టు చూడటమే. నెక్స్ట్ పాయింట్, పాలసీస్ పర్చేజ్ చేసే టైంలో ప్రపోజల్ ఫామ్ కేవలం ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే కాకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేసే సమయంలో రెగ్యులర్ డీటెయిల్స్తో పాటు ఇప్పుడు తప్పనిసరిగా పాలసీ హోల్డర్ తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వాలనేది కొత్త రూల్. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వటం వల్ల రీఎంబర్స్మెంట్లో కానీ లేదా మరే ఇతర కారణాల వల్ల మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవలసి వస్తే ఈ బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేయటం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నెంబర్. ఇండియాలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రోత్సహించే విషయంలో భాగంగా ఒక 14-digit యూనిక్ నెంబర్ ద్వారా మన కంప్లీట్ మెడికల్ రికార్డ్స్ ఇంక్లూడింగ్ ల్యాబ్ రిపోర్ట్స్, ప్రిస్క్రిప్షన్స్ లాంటివి ఒకే ప్లాట్ఫామ్లో పొందగలిగే అవకాశం మనకి ఆభా అకౌంట్ ఇస్తుంది. ఇప్పటికే దాదాపు 67 crore పీపుల్ ఆభా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఆభా అకౌంట్ క్రియేట్ చేసే ఫెసిలిటీ పాలసీ హోల్డర్స్కి ఇవ్వాలన్నది IRDA గైడ్ లైన్స్. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే తప్పనిసరిగా ఫ్యూచర్లో ఆభా అకౌంట్ మ్యాండేటరీ అవుతుంది. సో వీలుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ సబ్మిట్ చేసేప్పుడే ఆభా అకౌంట్ క్రియేట్ చేయడం ఒక మంచి ఐడియా. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ పాయింట్, గత
కొంతకాలంగా ఇన్సూరెన్స్ పాలసీస్ అన్నీ కేవలం సాఫ్ట్ కాపీ రూపంలో మాత్రమే ప్రొవైడ్ చేస్తుండగా ఇప్పుడు కస్టమర్స్ ఫిజికల్ డాక్యుమెంట్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసేప్పుడే మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, పేమెంట్ ఆఫ్ ప్రీమియం సంబంధించింది. ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి అప్లికేషన్ లాగిన్ చేస్తున్నప్పుడే ప్రీమియం అమౌంట్ అడ్వాన్స్గా తీసుకొని ఇన్సూరెన్స్ అప్లికేషన్లో డిక్లేర్ చేసిన మెడికల్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా పాలసీ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయటం, అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు లోడింగ్ అమౌంట్ పేరిట ఎక్స్ట్రా ప్రీమియం సపరేట్గా ఛార్జ్ చేయటం మామూలుగా జరిగే ప్రాసెస్. కానీ ఇక నుండి కస్టమర్స్ వద్ద నుండి అడ్వాన్స్ ప్రీమియం తీసుకోకుండా అప్లికేషన్ ద్వారా ముందుగా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి కేవలం పాలసీ యాక్సెప్ట్ చేసే సందర్భంలో మాత్రమే అటువంటి డెసిషన్ కస్టమర్స్కి తెలియచేసిన తరువాత అప్లికబుల్ ప్రీమియం అమౌంట్ కలెక్ట్ చేయాలన్నది లేటెస్ట్ గైడ్ లైన్స్. సో నెక్స్ట్ చేంజ్, ప్రపోజల్ ఫామ్ ప్రాసెస్ చేసే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కస్టమర్స్ వద్ద నుండి ఏదైనా అడిషనల్ డీటెయిల్స్ తీసుకోవాల్సిన సందర్భంలో అటువంటి రిక్వైర్మెంట్స్ అన్నింటినీ ఒక్కసారి మాత్రమే తీసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసిన 7 days లోపు కస్టమర్కి రెస్పాండ్ అవ్వాలి. అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ CIS ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే అందులోని బెనిఫిట్స్, కవరేజ్ డీటెయిల్స్, సబ్ లిమిట్స్, కో పేమెంట్స్, వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూజన్స్, డిడక్టబుల్స్ మరియు ఫ్రీ లుక్ పీరియడ్, పాలసీ రెన్యువల్, మైగ్రేషన్, పోర్టబిలిటీ అండ్ మొరటోరియం పీరియడ్ లాంటి వివరాలని సింపుల్గా అర్థమయ్యేలా ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ ప్రతి పాలసీ హోల్డర్కి షేర్ చేయటం ఇప్పటి నుండి కంపల్సరీ చేశారు. దీనివల్ల మీరు పాలసీకి సంబంధించిన కీలకమైన వివరాలు ఈ CIS ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటికే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ రూల్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఫ్రీ లుక్ పీరియడ్, ప్రీవియస్గా ఇది 15 days ఉండేది, ఇప్పుడు దీన్ని 30 daysకి ఇంక్రీజ్ చేశారు. అసలు ఈ ఫ్రీ లుక్ పీరియడ్ మీనింగ్ ఏంటి? ఒక పాలసీ హోల్డర్ ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ పాలసీ పర్చేజ్ చేసినప్పుడు తనకి పాలసీ అందిన తరువాత ఒకవేళ అందులోని టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చకపోతే పాలసీ క్యాన్సిల్ చేసుకునే హక్కునే ఫ్రీ లుక్ పీరియడ్ అని అంటారు. ఏ కారణాల వల్ల పాలసీ క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపోర్షనేట్గా ప్రీమియం అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ లేదా స్టాంప్ డ్యూటీ లాంటి వాటికి అవసరమయ్యే అమౌంట్ మాత్రమే డిడక్ట్ చేసి బ్యాలెన్స్ ప్రీమియం మొత్తాన్ని కస్టమర్కి రీఫండ్ చేయడం తప్పనిసరి. సో ఈ ఫ్రీ లుక్ పీరియడ్ 30 daysకి ఇంక్రీజ్ చేయడం వల్ల మీకు మీ పాలసీ గురించి డిసైడ్ చేసుకునే ఎక్స్ట్రా టైం లభించడం ఒక వెల్కమ్ మూవ్ అనే చెప్పాలి. అండ్ డిజిలాకర్, డిజిటల్ ఇనిషియేటివ్లో భాగంగా ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ డిజిలాకర్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. డిజిలాకర్ మనకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, హెల్త్ రికార్డ్స్ లాంటి అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ఒకే ప్లేస్లో సాఫ్ట్ కాపీ రూపంలో సేవ్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ఇస్తోంది. అయితే ఇప్పుడు ఈ డిజిలాకర్ అకౌంట్కి ఇన్సూరెన్స్ పాలసీస్ని కూడా లింక్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. దీనికి మీరు చేయవలసింది మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మీకున్న డిజిలాకర్ అకౌంట్ వివరాలు తెలియచేయడం మాత్రమే. క్యాన్సిలేషన్ బై ది పాలసీ హోల్డర్, మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు 7 days నోటీస్ లెటర్ ఆర్ మెయిల్ రూపంలో తెలియజేసి మీ పాలసీ ఎప్పుడైనా మీరు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ నుండి ఉంటుంది. ఇన్ కేస్ పాలసీలో క్లెయిమ్స్ చేయకపోతే ప్రపోర్షనేట్ అమౌంట్, అంటే పూర్తయిన నెంబర్ ఆఫ్ డేస్కి ప్రీమియం అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మీకు ఇన్సూరెన్స్ కంపెనీ రీఫండ్ కూడా చేస్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీస్ మీకు నో క్లెయిమ్ బోనస్ ఇచ్చే విషయంలో కూడా మార్పులు తీసుకొచ్చారు. పాలసీస్లో క్లెయిమ్స్ చేయని పక్షంలో కంపెనీ మీకు నో క్లెయిమ్ బోనస్ 2 typesలో ఆఫర్ చేయబోతున్నారు. నెంబర్ 1 అడిషన్ ఇన్ సమ్ ఇన్ష్యూర్డ్ ఆర్ 2 రెన్యువల్ ప్రీమియంలో డిస్కౌంట్. ఈ రెండింటిలో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనే రైట్ కేవలం పాలసీ హోల్డర్కి మాత్రమే ఉంటుంది. సో ఎవరైనా ఒకవేళ ప్రీమియం అమౌంట్ తగ్గించుకోవాలంటే అడిషన్ ఇన్ సమ్ ఇన్ష్యూర్డ్కు బదులుగా డిస్కౌంట్ ఇన్ రెన్యువల్ ప్రీమియం ఆప్షన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఇక మొరటోరియం పీరియడ్, ఈ మాస్టర్ సర్క్యులర్లో IRDA తీసుకొచ్చిన అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ మొరటోరియం పీరియడ్కి సంబంధించింది. గతంలో ఒక పాలసీ 8 years ఒకే ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూ అయితే ఆ పాలసీకి సంబంధించిన క్లెయిమ్స్ కంటెస్ట్ చేయకూడదు అన్నది రూల్. కంటెస్ట్ చేయకపోవడం అంటే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడానికి ఇన్సూరెన్స్ కంపెనీకి అవకాశం ఉండదు. కేవలం ఫ్రాడ్ కేసెస్ మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీస్ కంటెస్ట్ చేయగలిగేవి. ఇప్పుడు ఈ మొరటోరియం పీరియడ్ని 8 years నుండి 5 yearsకి తగ్గించడమే కాకుండా
ఒకే ఇన్సూరెన్స్ కంపెనీలో కంటిన్యూ అవ్వాలనే రూల్ని మాడిఫై చేసి మీరు పోర్టబిలిటీ ద్వారా వేరే ఇన్సూరెన్స్ కంపెనీకి మారినా కూడా మొరటోరియం బెనిఫిట్ క్యారీ ఫార్వర్డ్ అయ్యేలా మార్పులు చేసింది. అది కూడా కేవలం 5 years సీనియారిటీ ఉంటే చాలు. ఈ మార్పు కొన్ని కోట్ల మంది పాలసీ హోల్డర్కి IRDAI అందించిన పెద్ద గిఫ్ట్ అనే చెప్పాలి. దీంతో క్లెయిమ్స్ రిజెక్ట్ చేసే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇక నుండి చాలా జాగ్రత్తగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. అండ్ క్యాష్లెస్ క్లెయిమ్ అప్రూవల్స్ విషయానికి వస్తే ఇనీషియల్ అప్రూవల్ రిక్వెస్ట్ అందిన 1 hour లోపు అండ్ డిశ్చార్జ్ టైంలో ఇచ్చే ఫైనల్ అప్రూవల్ గాను 3 hours మ్యాక్సిమం టైం లిమిట్ కూడా సెట్ చేశారు. సో క్లెయిమ్ అప్రూవల్స్ ఇక నుండి క్విక్గా ప్రాసెస్ అవ్వబోతున్నాయి. క్లెయిమ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మల్టిపుల్ పాలసీస్. మీకు 2 అంతకంటే ఎక్కువ ఇండెమ్నిటీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటే హాస్పిటలైజేషన్ టైంలో మీ టోటల్ బిల్ అమౌంట్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ లిమిట్ కంటే ఎక్కువైతే అటువంటి సందర్భంలో మీరు క్లెయిమ్ కోసం సెలెక్ట్ చేసుకున్న ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాలెన్స్ అమౌంట్ అప్రూవల్ విషయంలో మీ ఇతర ఇన్సూరెన్స్ కంపెనీస్తో కోఆర్డినేట్ చేసుకొని అప్రూవల్స్ ఇచ్చేలా అరేంజ్మెంట్స్ చేయాలని ప్రతిపాదించింది. దీంతో రానున్న రోజుల్లో 2 అంతకంటే ఎక్కువ పాలసీస్ ఉన్న కేసెస్లో కూడా టోటల్ హాస్పిటల్ బిల్ క్యాష్లెస్ బేసిస్లోనే ఇన్సూరెన్స్ కంపెనీస్ కలిసి వర్క్ చేయడం మనం చూడబోతున్నాం. వీటితో పాటుగా IRDAI ప్రీవియస్ గైడ్లైన్స్లో భాగంగా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ని 4 years నుండి 3 years కూడా చేంజ్ చేయడం జరిగింది. అలానే గ్రేస్ పీరియడ్లో కూడా కవరేజ్ ఇవ్వాలనే చేంజెస్ కూడా 1st October నుంచి ఎఫెక్ట్లోకి రాబోతున్నాయి. ఇవి IRDAI 5th September రిలీజ్ చేసిన మాస్టర్ సర్క్యులర్లోని ఇంపార్టెంట్ హైలైట్స్. వీటిలో చాలా చేంజెస్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ కంపెనీస్ 1st October లేదా అంతకంటే మునుపే ఇంప్లిమెంట్ చేయగా కొన్ని రూల్స్ విషయంలో ఎక్స్ట్రా టైం IRDAIని అడిగారనేది మాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఇండియాలో ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉందనే చెప్పాలి. రాబోయే కొన్ని సంవత్సరాల్లో మనం ఊహించని విధంగా అనేక పాజిటివ్ చేంజెస్ ఈ రంగంలో రాబోతున్నాయి. ఇండస్ట్రీ గ్రోత్, ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ముఖ్యమైన లక్ష్యాలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ IRDAI చాలా కీలకమైన డిసిషన్స్ తీసుకుంటున్నారు. ఒక ఇంటెలిజెంట్ కస్టమర్గా ఇన్సూరెన్స్ పాలసీస్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహించడం ఎంత అవసరమో ఈ రంగంలో వస్తున్న మార్పుల విషయంలో అవేర్నెస్ పెంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని అర్థం చేసుకోండి. ఇలాంటి కాంప్లెక్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అలాగే ప్రాసెసెస్ని సింప్లిఫై చేయడంతో పాటు మీకు క్లెయిమ్స్, డిస్ప్యూట్స్, రెన్యువల్స్లో అసిస్టెన్స్ ఇవ్వగలిగేలా ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని ఎంచుకోండి. ఫైనలీ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాము. ఇలాంటి మీనింగ్ఫుల్, రిలెవెంట్ అండ్ థాట్ ప్రొవోకింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. సీ యూ సూన్. మీ సతీష్.